హాయ్ ఫ్రెండ్స్, ఇది పర్సంటేజెస్లో టైప్ 1. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి. ఇది 480 యొక్క 137.5%ని ఏ విధంగా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ 137.5ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. అది 100 అండ్ 25 అండ్ 12.5. 100 అంటే ఎంత ఫ్రెండ్స్? 100% అంటే 1. 25% అంటే 1/4. 12.5% అంటే 1/8. అంతే కదా ఫ్రెండ్స్? నేను చెప్పాను ముందే 1/1 to 1/20% వరకు నేర్చుకోండి. ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 480 ఇంటూ 1 ఎంత? 480. 480 ఇంటూ 1/4. 1/4 ఎందుకు వేస్తున్నా? 25% ఎంత? 1/4. 4 1s are 4, 120s are. అంతే కదా? 120. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి 480లో 1/8 ఎంత? 8 6 are అంటే 60. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసినప్పుడు చూడండి, 480 ఇక్కడ డైరెక్ట్ చేస్తాను, 0 16 అండ్ 660. అంటే 480లో 137.5% ఎంత అంటే 660%. ఓకేనా? 660. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 2. అది ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది టైప్ 2 క్వశ్చన్. ఒక సంఖ్యను మొదట 20% పెంచి ఆ తర్వాత 16 2/3% తగ్గించి ఆ తర్వాత 25% పెంచి ఆ తర్వాత 10% తగ్గించినట్లయితే ఆ సంఖ్య పెరిగిందా తగ్గిందా, ఎంత శాతం పెరిగింది ఎంత శాతం తగ్గింది అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ఫస్ట్ నేను నిన్నటి వీడియోలో చెప్పాను, 3 టైప్స్గా చేయొచ్చు. ఎలా? ఒకటి వచ్చేసి రేషియో మెథడు, ఒకటి సక్సెసివ్ మెథడు, ఇంకొకటి ఫార్ములా అని చెప్పాను. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి. ఒక సంఖ్యను మొదట 20% పెంచారు. 20% అంటే ఎంత ఫ్రెండ్స్? 1/5. పెంచారంటే ప్లస్. ఇంకోటి ఏమంటుండు? 16 2/3% ఏం ఇచ్చారు? తగ్గించారు. 16 2/3% ఎంత? 1/6. అంటే తగ్గించారు కాబట్టి మైనస్ పెడుతున్నా. దాని తర్వాత ఏంటి? 25% పెంచారు. 25% పెంచారంటే 1/4 కదా. 25% అంటే ప్లస్కి 1 దగ్గర ప్లస్ పెట్టాను, ఎందుకంటే పెంచారు కాబట్టి. 10% తగ్గించారు. 10% అంటే ఎంత? 1/10. ఏం చేశారు? తగ్గించారు కాబట్టి మైనస్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఒరిజినల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ. ఒరిజినల్ ఎంత ఉండేది? ఫస్ట్ 5 ఉండేది ఫస్ట్ కేసులో. ఇది 1 పెరిగి 6 అయింది. దాని తర్వాత సెకండ్ది ఏమైంది? ఒరిజినల్గా 6 ఉండేది, 1 మైనస్ చేస్తే 5 అయింది. దాని తర్వాత ఒరిజినల్గా 4 ఉండేది, 1 పెరిగి 5 అయింది. దాని తర్వాత ఒరిజినల్గా 10 ఉండేది, 1 తగ్గి 9 అయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ 5 క్యాన్సిల్, ఈ 6 క్యాన్సిల్. ఇక్కడ చూడండి, 5 1s are 5 2s are. అంటే ఇక్కడ ఇంటూ చేయాలి కదా. ఇక్కడ చూడండి, 4 2s are ఎంత? 4 2s are అండ్ 9 అంటే 8. ఇది 9. ఎంత పెరిగింది ఫ్రెండ్స్? 1 పెరిగింది. ఎంత మీద పెరిగింది? 8 మీద పెరిగింది. 1/8 అంటే ఎంత? 1/8 అంటే ఎంత పర్సంటేజ్ అనేది మీకు తెలవాలి. ఎంత? 12.5% అనేది మనకి పెరిగింది శాతం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. ఎందుకంటే ఇక్కడ 16 2/3%ని మళ్ళీ మనం ఈ a ప్లస్ బి ప్లస్ a ఇంటూ b/100 లేకపోతే సక్సెసివ్ మెథడ్లో చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. ఈ మెథడ్ అయితే దేనికైనా యూజ్ అయ్యింది. ఈ మెథడ్ మీకు క్లియర్గా రావాలంటే, అంటే దీన్ని రేషియో మెథడ్ అంటాం, ఇది క్లియర్గా రావాలంటే మీకు తెలియాల్సింది ఏంటంటే 1 to 20 వరకు వాటి యొక్క పర్సంటేజెస్ మనకు తెలవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అవి రోజు ప్రాక్టీస్ చేయండి. 1/1 to 1/20 వరకు ఖచ్చితంగా 2 minutes పడుతుంది. అది ఆ 2 minutes మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఈ పర్సంటేజెస్ చాప్టర్ని చాలా ఈజీగా చేయొచ్చు. దీని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం టైప్ 3 ఒకసారి చెప్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది టైప్ 3. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలా మెథడ్స్. నేను చెప్తాను. వృత్తంలోని వ్యాసార్థం 20% తగ్గించినట్లయితే 20% అంటే ఎంత? 20% అంటే 1/5. ఒరిజినల్గా 5 ఉండేది, తగ్గించారు కాబట్టి మైనస్ పెట్టాను, అంటే 5 4.
అంతే కదా, వ్యాసార్థం అన్నాం కాబట్టి వైశాల్యం అంటే 3D ఉంటుంది అండ్ 2D ఉంటుంది. మనం 2D తీసుకున్నాం వృత్తం కాబట్టి. ఇక్కడ 5, 4 ఎందుకు కాబట్టి 2 సార్లు కాబట్టి. ఇక్కడ చూడండి 5 5 జార్ 25, 4 4 జార్ 16 అంతే కదా. టోటల్ ఎంత ఉండే 25 ఉండే ఫస్ట్, అది ఎంతవరకు తగ్గింది ఫ్రెండ్స్, 9 పార్ట్స్ తగ్గింది ఇంటూ 100. 25 1 జార్ 25 4 జార్ 4 9 జార్ 36% అనేది తగ్గింది. ఇది టైప్ 3లో ఇంకొక సబ్ టైప్ అనుకోండి, ఇది 3A అనుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఒక సపోజ్ ఘనపరిమాణం 3Dకి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా ఏ విధంగా చేయాలో నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒక గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు అయితే, గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు అయితే ఘనపరిమాణంలో మార్పు శాతం అంటే చూడండి, గోళం యొక్క వ్యాసార్థం 1 ఉండేది, రెట్టింపు అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 2 అవుతుంది, ఎందుకంటే 1 పెరిగింది కాబట్టి. ఇప్పుడు ఏమడుగుతుంది మనల్ని, ఘనపరిమాణం అంటే ఏం చేయాలి, 3 సార్లు వేసుకోవాలి. 1 2. ఇప్పుడు చూడండి, వీటిని ఇంటూ చేయండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 అంటే స్టార్టింగ్ 1 ఉండేది, 7 భాగాలు పెరిగింది ఇంటూ 100 అంటే ఎంత పెరిగినట్టు, 700% అనేది ఈ ఘనపరిమాణంలో మార్పు శాతం ఫ్రెండ్స్. ఇలా ఇది ప్రెజెంట్ అయితే 3 టైప్స్ వరకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో 4th టైప్ కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా నచ్చితే చూడండి, మన ఛానల్ను ఫాలో అవ్వండి, చాలా మందికి షేర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. నేను ఫస్ట్ పర్సంటేజ్ చెప్తున్నాను, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, టైం అండ్ వర్క్ ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.